హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన పల్లెటూరి వంటలు. ఈరోజు నేనైతే పిండి వంటలు చూపించబోతున్నానండి. మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. పిండి వంటల్లోకి వెళ్ళే ముందు అయితే ఇవి సంక్రాంతికి ముందుగా చేసుకోవాల్సిన పిండి వంటలు అనమాట. పండగ పిండి వంటలు, కానీ మేము తర్వాత చేసుకున్నాము. ఎందుకు చేసుకున్నాము ఏంటో నేను చెప్తానండి. మేమైతే ఫస్ట్ అరిసెలకి స్టార్ట్ చేసామన్నప్పుడు ప్రాసెస్. అరిసెలకి కావాల్సింది పావు కిలో నువ్వులు నానబెట్టేసుకున్నాము. పిండి ఎంత ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్పాలంటే అవ్వదు. ఎవరికైనా కావాలి క్వాంటిటీ ఎంత చేస్తున్నారు ఏంటి అనేది కావాలంటే కమెంట్ బాక్స్లో అడగండి, నేను చెప్తాను. జస్ట్ శాంపిల్గా చూపిస్తున్నాను నేను చేసుకున్న పిండి వంటలు అనేవి. మనకి ఎప్పుడైనా పిండి తడిగా 24 hours నానబెట్టుకున్న పిండిని మనము తెచ్చుకున్న తర్వాత జల్లెడ పట్టుకోవాలేదండి. లేదంటే బరకగా వస్తాయి అరిసెలు అనేవి, మెత్తగా స్మూత్గా రావన్నమాట. దానికి కొన్ని యాలకులు సరిపడా, మీకు టేస్ట్కి సరిపడా యాలకులు, కొంచెం పంచదార వేసుకొని మిక్సీ పట్టుకొని దాన్ని పాకంలో వేసేసుకుంటే స్మెల్ బాగుంటుందన్నమాట. ఇంకా ఇలా అయితే నేను యాలకులు పట్టేస్తున్నాను. మా అమ్మ అయితే ఒక పక్క నుంచి పిండిని చక్కగా మెత్తగా జల్లెడ పట్టేస్తుంది. ఇంకా ఈలోపు లొకేషన్ చూపిద్దామనేసి మీ అందరికీ మా చుట్టుపక్కల ఉన్న లొకేషన్ అనేది చూపించడం జరుగుతుందండి. చూసి ఎంజాయ్ చేయండి. తర్వాత మా అమ్మ పిండి మొత్తం ఒత్తేసుకుంటూ అలా ఒత్తుకుంటూ పట్టాలండి. పిండిని ఎప్పుడైనా కూడా జల్లెడ పట్టేటప్పుడు అలా జల్లెడ పడుతూ అలానే ఉండిపోకూడదు, ఒత్తుకుంటూ పట్టాలి. గట్టిగా అయిపోతుంది, లేకపోతే పొడి అనేది మెత్తదనం ఉండదన్నమాట అరిసె అనేది. ఇంకా పాకం కూడా పెట్టేసింది పొయ్యి మీద. కొన్ని వాటర్, దానికి క్వాంటిటీకి ఎంత సరిపడా వాటర్ పోయాలన్నీ, యాలకులు, ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేస్తుంది. ముదురు పాకం వస్తుందా లేదా అని కూడా చెక్ చేస్తుందండి మా అమ్మ. అలా గడ్డగా వచ్చిందంటే ముదురు పాకం అండి. అలా లేదు మీకు ముదురుపాకం వద్దు అనుకుంటే లేత ముదురుపాకం కూడా తీసుకోవచ్చు. దాంట్లోకి నువ్వులు కూడా నెయ్యిలోకి వేయించుకున్న నువ్వుల్ని యాడ్ చేసుకుంటున్నాము. అలా నువ్వుల్ని తర్వాత ఒకసారి తిప్పుకోవాలి. మనకి అరిసెలు చేసుకునేటప్పుడు మాత్రం ఇద్దరు మనుషులు అయితే సరిపోరండి. నేను ఈరోజు చూసిన తర్వాత నాకు అర్థమైందనమాట. ముగ్గురైనా ఉండాలి మినిమం. ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మాత్రం ఇద్దరు ఓకే. మేమైతే ఒక మానికన్నర నానబెట్టుకున్నాం కాబట్టి మేము ఇద్దరం సరిపోయాం. అప్పటికే మాకు పొయ్యి మీద పెట్టి వండాం కాబట్టి ఫాస్ట్గా చేయాలి అరిసెలు, లేదంటే నల్లగా అయిపోతాయి. స్టవ్ మీద అనుకో నిదానంగా చేసుకోవచ్చు. పొయ్యి మీద అనేసరికి అరిసెలు అనేవి చాలా నల్లగా అయిపోతున్నాయి. ఫాస్ట్గా చేసుకోవాలన్నమాట. ఇంకా అరిసెలు మా అమ్మ అయితే అప్పకలతో ఒత్తి ఇచ్చింది. తర్వాత నేను చెక్కలతో ఒకసారి పైన ఒత్తుకోవాలి. మరీ ఎక్కువగా ఒత్తామంటే ఏమవుతుందంటే అరిసెలు అనేవి గట్టిగా అయిపోతాయి అన్నమాట. నూనె కూడా ఉండాలి అరిసెల్లో కొంత. మరీ గట్టిగా ఒత్తేసామనుకోండి గట్టిగా అయిపోతుంది అరిసె. ఇంకా తర్వాత అలా వచ్చిన అరిసెల్ని గడ్డి రెడీగా పెట్టుకున్నాం ముందుగానే. మేమైతే గడ్డలో వేసుకున్నాం ఫస్ట్ నుంచి. గేదెలు తినే గడ్డి ఉంటుంది కదా, ఎండుగడ్డి, ఆ గడ్డి తెచ్చి ఆ గడ్డలో వేసేసుకుని పరిచేసుకున్నాం. చల్లారిన తర్వాత ఒక క్యాన్లోకి తీసుకోవాలి. తర్వాత చెక్కలు రెడీ చేసుకుంటున్నాము. దాంట్లో పెసరపప్పు, ఒక పావు కిలో పెసరపప్పు ముందుగానే నానబెట్టుకున్నాము 3-4 hours ముందు. దాంట్లోకి చిల్లీ అండ్ అదే పచ్చిమిర్చి అండ్ అల్లం పేస్ట్ కూడా పట్టేసుకుని రెడీ పెట్టుకున్నాం అనమాట. సరిపడా సాల్టు, ఒక వెన్న ముద్ద. మీకు ఎక్కువ ఉంటే అంతే వేసుకోవచ్చు. మా దగ్గర ప్రజెంట్ అంతే ఉంది. నెయ్యి అయితే ఉంది కానీ నెయ్యి పనికిరాదంట చెక్కల్లోకి మా అమ్మ చెప్పింది. అందుకని చెప్పేసి ఒక వెన్న ముద్ద ఇవన్నీ కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత వాటర్ కలుపుకోవాలి. దాంట్లో కరివేపాకు ఎవరి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, మీకు ఇష్టం ఉంది అనుకుంటే వేసుకోవచ్చు. మాకైతే ఇష్టము అనమాట, అందుకనే వేసుకున్నాము. మీ ప్రయారిటీ. కరివేపాకు వేసుకోవచ్చు, లేదంటే ఉల్లి పరుకులు వేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో పడతారు కాబట్టి ఎవరి ప్రయారిటీ వాళ్ళదనమాట. ముందుగానే ఉండలన్నీ చేసుకుని పెట్టేసుకుని దాని మీద తడి క్లాత్ వేసుకుంటే చెక్కలు అనేవి గుల్లగా బాగా వస్తాయి అన్నమాట. చాలా క్రంచీగా బాగుంటాయి అన్నమాట. అలా ఉండలన్నీ చేసుకుని ముందుగానే పెట్టుకుంటే ఇంకా పూరీ ప్రెస్ మీద ఫాస్ట్గా చెక్కలు తీసుకొని ఒక మెత్తటి క్లాత్లో చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది. చెక్కలు అయితే మాకైతే ఒక 15 minutes కూడా ఎక్కువ పట్టలేదు. 15 minutesలో అయిపోయి రెడీ చేసి పెట్టుకోవాలి ఉండలన్నీ. తర్వాత చెక్కలన్నీ కూడా రెడీ చేసుకొని మనం ఒక మందపాటి కాటన్ క్లాత్ మీద వేసేసుకోవాలన్నమాట. మొత్తం వేసేసుకున్న తర్వాత ఇంకా నూనె కాగింది అనుకున్నప్పుడు ఫాస్ట్గా అయిపోతాయి చెక్కలు కూడా, అన్నీ రెడీ చేసి పెట్టుకోవడం వల్ల. ఒకటి మనం ముందుగా అబ్జర్వ్ చేసుకోవాల్సిందంటే ఏంటంటే, ఇక్కడ చెక్కల పిండి కలుపుకున్న తర్వాత ఒక తడి క్లాత్ అనేది తడుపుకొని ఆ ఉండల మీద పెట్టుకోవాలి. లేకపోతే ఉండలు అనేవి పొడిబారిపోవడం వల్ల చెక్కలు అనేవి మనకి గుల్ల తేలవన్నమాట. బాగోవు అసలు చెక్కలు. ఇంకా త్వరగా ఫాస్ట్గా అసలు ఎంత ఫాస్ట్గా అయిపోయాయంటే నేనే నమ్మలేకపోయాను అనమాట. ఎందుకంటే మనకి పైన పిండి ఇంత ఫాస్ట్గా అవుతాయి అని నేను అనుకోలేదు. ఇంకా ఫాస్ట్గా ఇంకా అలా తొడి క్లాత్ మీద వేసుకున్న చెక్కలు ఏంటంటే ఈజీగా తీసి
ప్లేట్లోకి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం చెక్క ఒత్తేసిన తర్వాత డైరెక్ట్గా తీసి పొయ్యి మీద వేసి ఒక్కొక్క చెక్క కాల్చుకోవాలంటే కష్టమైపోతుంది. ఒకసారి 20, 30 చెక్కలు రెడీగా చేసుకుని పెట్టుకున్నామంటే 4-5 వాయిల్లో మనకి చెక్కలు అనేవి అయిపోతాయి. సింపుల్గా మనం ఎక్కువసేపు పొయ్యి దగ్గర కూర్చోవాల్సిన అవసరం కూడా లేదనమాట. మీకు నచ్చితే అందరూ కూడా సబ్స్క్రైబ్ టు మన పల్లెటూరి వంటలు.